ఇంటీరియర్ డిజైన్ ఏదైనా కావాలనుకుంటే కనుక హెచ్ఎల్ ఇంటీరియర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. సింహరాశికి అధిపతి సూర్యుడు సింహరాశిలో మగ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి లగ్నంలో శుక్రుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో బుధుడు యోగిస్తున్నారు, 12వ స్థానంలో గురువు, శుక్రుడు, బుధుడు ఈ 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలా లక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే కృష్ణ భగవాన్ టెంపుల్ కి వెళ్ళండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం, గురువారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి కుటుంబ పరంగా, ధనపరంగా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే కనుక ఇక్కడ లగ్నాధిపతి 12వ స్థానంలో ఉన్నారు. కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. అష్టమ శని నడుస్తోంది, అష్ట కష్టాలను చూస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా 2వ స్థానంలో శని దృష్టి కుటుంబ స్థానం మీద ఉన్నది. దీని మూలంగా కూడా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తోంది, ఆరోగ్యపరంగా భంగాలు ఉంటాయి. అలాగే మీ శత్రులు అనే వాళ్ళు చాలా విపరీతంగా మీ మీద కోపం ఉంటది, చాలా జాగ్రత్తగా ఉండండి. నారాయణ కవచం చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది, చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండటము, సప్తమంలో రాహు ఉండటము, దీని మూలంగా పార్ట్నర్ మోసం చేసే అవకాశం ఉంటది. మీ లైఫ్ పార్ట్నర్ మీ వ్యక్తిగత జాతకంలో కూడాను సప్తమాధిపతి ఏమైనా చెడు గ్రహాలు దృష్టి ఉన్నా సరే, సప్తమ స్థానంలో చెడు గ్రహాలు ఉన్నా సరే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తించదు. వృత్తిపరంగా దశమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉన్నారు, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీ కెరియర్ పరంగా మాత్రం చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.